In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. ఎస్ఎంఎస్లకు ఫోన్లో వచ్చే డిఫాల్ట్ ఎస్ఎంఎస్ అప్లికేషన్ వాడుతుంటాం. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించబోతున్న అప్లికేషన్ వాడితే కనుక ఓన్లీ ఎస్ఎంఎస్లు కంపోజ్ చేసుకోవడం, అలాగే అన్వాంటెడ్ ఎస్ఎంఎస్లను బ్లాక్ చేసేసుకోవడం, అలాగే షెడ్యూల్డ్ ఎస్ఎంఎస్లు పంపించుకోవడమే కాకుండా మనం పీసీ నుంచి కూడా వాటిని డైరెక్ట్గా పంపించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వేరే డివైజెస్ నుంచి కూడా మనం సింక్ చేసేసుకొని అక్కడి నుంచే ఎస్ఎంఎస్లు పంపించుకునే అవకాశాన్ని ఇప్పుడు నేను చూపించబోతున్న అప్లికేషన్ కల్పిస్తూ ఉంటుంది. మనం రెగ్యులర్గా ఫోన్లో డిఫాల్ట్గా వాడే ఎస్ఎంఎస్ అప్లికేషన్కి భిన్నంగా పల్స్ అని చెప్పేసి అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఇది వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ కాంటాక్ట్స్కి, కాల్స్కి వీటన్నిటిని పర్మిషన్స్ ఎలో చేయాల్సి ఉంటుంది. సో ఎస్ఎంఎస్ అప్లికేషన్ నుంచి అన్ని ఎస్ఎంఎస్లో ఇంపోర్ట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు వచ్చిన ఎస్ఎంఎస్లన్నీ మనకి నార్మల్ ఎస్ఎంఎస్ అప్లికేషన్ లాగా చూపించబడుతూ ఉన్నాయి. కావాలంటే కనుక ఇక్కడ మనం కంపోజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మెనూలోకి వస్తే కనుక షెడ్యూల్డ్ మెసేజెస్ అంటే మనం లేటర్ డేట్కి ఎప్పుడైనా కానీ ఆటోమేటిక్ ఎస్ఎంఎస్లు పంపించబడే విధంగా షెడ్యూల్ చేసుకోవచ్చు. అలాగే బ్లాక్ లిస్ట్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసేసుకొని ప్లస్ అనే దాన్ని మనం ట్యాప్ చేస్తున్నామంటే కనుక సో కాంటాక్టు, అలాగే టైము, డేటు వీటన్నిటిని మనం సెలెక్ట్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా అవి షెడ్యూల్ చేయబడుతూ ఉంటాయి. అలాగే టెక్స్ట్ ఫ్రమ్ మెనీ డివైస్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ ఉంది చూడండి. సో ఇప్పుడు పీసీ నుంచి కావాలంటే పీసీ నుంచి, వీటి నుంచి వేరే డివైజెస్ నుంచి కూడా మనం దీన్ని ఇచ్చేసుకోవచ్చు. డెఫినెట్గా ఎస్ఎంఎస్లని పీసీ నుంచి అలాగే షెడ్యూల్డ్ మెసేజ్లు పంపించుకోవడానికి, బ్లాక్ లిస్ట్ చేసుకోవడానికి ఈ అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.